థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సూటిగా ప్రశ్న గౌరవ హోంమంత్రి వర్యులు చెప్పారు, దిశ యాక్ట్ అసలు యాక్ట్ అయిందా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ యాక్ట్ అయిందా లేదా, ఇక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దిశ చట్టం పెట్టిన తర్వాత అది యాక్ట్ అయిందా లేదా, ఏ సెక్షన్స్ ప్రకారం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఐపీసీ సిఆర్పిసి ఏదైతే ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారం సపరేట్గా పోలీస్ స్టేషన్స్ పెట్టేసేసి జిల్లాకి, ప్రతి జిల్లాలో కూడా ఒక మహిళకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు మరి ఇక్కడికి వస్తే మరి గౌరవ మంత్రివర్యులకు నేను చెప్తున్నాను, ఇదేదో శిక్షలు పడ్డాయనో లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని కాదు, ఇది వాస్తవం అధ్యక్ష. ఏంటంటే ఏదైతే సెటిల్మెంట్ ఉందో ఆ సెటిల్మెంట్ అక్కడ మరి నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ అంటే సమాజంలో అధ్యక్ష సమాజంలో అంటే స్త్రీలకి ఏ విధంగా మంచి జరుగుతుంది పార్టీలకు అతీతంగా అధ్యక్ష పార్టీలకు అతీతంగా మరి పోలీస్ స్టేషన్కి, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది మనం గుండె మీద చేసుకొని చెప్తే ఒక్కసారిగా ఆలోచించినట్టయితే దిశ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఏ పరిధిలో పనిచేస్తున్నదని ఎవరు ఆలోచించట్లేదు అధ్యక్ష. యాక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అని సేమ్ సెక్షన్స్ ఉన్నాయి, సేమ్ పనిష్మెంట్స్ ఉన్నాయి, ఆ చట్టం ప్రకారమే నడుస్తున్నాయి. కానీ దిశ యాక్ట్ అనేది లేదనేది అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, అక్కడ ఆగింది. కానీ ఇక్కడ సోదరి మనులకు ఏ విధమైన న్యాయం జరుగుతుందనే దాంట్లో మనం అందరం ఇక్కడ గుండె మీద చేసుకున్నట్టయితే చాలా వరకు విడిపోయే కుటుంబాలు చాలా వరకు జత చేయడం జరిగింది.